హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో షేప్ పట్టీని బ్లౌజ్కి చాలా విధాలుగా మనం లోడింగ్ చేసుకోవచ్చు కదా. అందులోనే ఒక పద్ధతి చూపిస్తాను చూడండి. ఇలా చేశారంటే అసలు అగోండి క్లాత్ చూపిస్తున్నాను కదా, ఈ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలో. షేప్ బెల్ట్ అనేది ఇలాగ ఓపెన్ చేసేసి ఒరిజినల్ క్లాత్ మీద ఇగోండి చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ వైపు వెళ్ళేది ముందుగా ఇలా పెట్టేసుకొని చివరి వరకు హుక్స్లు పట్టి వైపు మనకు వస్తుంది కదా షేప్ అనేది, ఇలా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలండి. ఒకవైపు మాత్రమే కుట్టాలి షేప్ బెల్ట్ అనేది, రెండో వైపు ఇలా ఓపెన్ చేసి ఉంచాలండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, అయితే చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా లోడింగ్ చేసుకోవాలో. ఇప్పుడు చూపిస్తాను చూడండి షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపించాను కదా. ఒరిజినల్ మీద అది ఫ్రంట్ పార్ట్ కుట్టేశాక ఇలాగ ఇంకోటి లైనింగ్ అనేది ఓపెనింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో. పైనుంచి షోల్డర్ నుంచి ఇలాగా చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్ చుట్టుకొని వెళ్ళాలండి. కుట్టినాక ఇందాక 1/2 ఇంచ్ మార్కింగ్లోన ఇది స్టిచ్ చేసాం కదా ఒక పార్ట్ మీద, చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అదే విధంగా కింద లైనింగ్ పార్ట్ ఉంది, షేప్ పట్టిది కింద లైనింగ్ పార్ట్ ఉంది కదా, దాని మీద అయితే మనం ముందుగా స్టిచ్ చేసుకుని షేప్ బెల్ట్ని అలా స్టిచ్ వేయాలండి. లోపల మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ మీద మాత్రం అస్సలు పడకూడదు కుట్టు అనేది. ఈ గుండి ఇలాగా ఉండలాగా చుట్టేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అలాగైతే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ షేప్ పట్టి అనేది ఒరిజినల్ లైనింగ్ కలిపి రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మొత్తం జాయింట్ చేసాక ఇలాగ వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లోపల నుంచి ఇది ఎలా బయటికి తీసుకోవాలో. ఇందాక మనం ఇలాగ రౌండ్గా చుట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగ చూడండి 2 వేలతోటి ఇలాగ బయటికి ఇలా తీయాలండి నీట్గా. ముందుగా అయితే కుట్టు పడ్డదా లేదో చూసుకోండి, ఒకసారి చూసుకున్నాక అప్పుడు ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు అనేది ఇక చూపిస్తాను కదా, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగైతే మనకి అసలు కనిపించదండి పోగులు అనేవి. ఈ షేప్ బెల్ట్ దగ్గర చూసారు కదా, ఈ పోగులు అనేవి అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. పైనుండి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. వీడియోలో చూడండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి పైనుంచి ఇలా ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదైతే ఇన్విజిబుల్ అండి, ఇదైతే అసలు కనిపించదు. ఈ షేప్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చింది. ఏదైనా ఎక్స్ట్రా చిన్న క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలాగే రెండోది కూడా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి వెనక వైపు ఈ విధంగా వచ్చింది. ఇలా రెండో షేప్ కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఇదేమో పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్. ఇందాక మనకి హుక్స్ల వైపు ఉండేది మన వైపు వచ్చింది కదా, ఇప్పుడైతే పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా డాట్ ఉన్న దగ్గర ఇలా చిన్నది మలుచుకొని ఇలా చివరి వరకు సైడ్ జాయింట్ వరకు ఇలాగ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్లోన మనం కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి. ఇలా వచ్చేసాక ఇది కూడా సేమ్ ముందుగా చూపించాను కదా ఎలా లోడింగ్ చేయాలో. ఈ షేప్ పట్టిని ఇలా ఓపెన్ చేశాక ఒరిజినల్ మీద మాత్రమే మనం జాయిన్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది పైన షోల్డర్ నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది అక్కడ నుంచి ఇలాగ నీట్గా చిన్న రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలాగా చుట్టినాక ముందుగా ఒరిజినల్ మీద మనం జాయిన్ చేసాం కదా, ఆ జాయింటే ఆ 1/2 ఇంచుని కలిపేసి ఇప్పుడు కింద లైనింగ్ మీద జాయిన్ చేయాలండి. లోపల చుట్టేది మాత్రం అసలు కుట్టు పడకూడదు, కుట్టు పడితే మాత్రం మనం తీయలేము. ఇదిగోండి సేమ్ దాని మీదే మనం ముందుగా 1/2 ఇంచ్ వరకు మనం స్టిచ్ వేసుకొని వచ్చాం కదా, దాని మీదే మనం మళ్ళీ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఈ రెండు కలుపుకొని చివరి వరకు వచ్చినాక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఎలా ఓపెన్ చేయాలో. ఇలాగ లోపల నుంచి ఇలా తీయాలండి 2 వేలతో ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలాగ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా సర్దేసుకొని తీసేయాలి. ఇప్పుడు ఇవ్వండి వెనక వైపు చూపిస్తున్నాను చూడండి, అస్సలు అనేది అక్కడ కుట్టు కూడా ఓపెన్ అవ్వకుండా ఫ్రంట్ బ్యాక్ నీట్గా వచ్చేసింది. ఈ విధంగా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి షేప్ బెల్ట్లు అనేవి. మొత్తం షేప్ బెల్ట్లు 3-4 విధాలుగా కూడా మనం జాయిన్ చేయొచ్చండి. అందులోనే ఇదొక పద్ధతి అండి. ఇలాగైతే అస్సలు కనిపించదు, ఏ పోగుల్లాగా ఉన్న దారాలు కూడా మనకు కనిపించవు, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి షేప్ లోపలికి. పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదే విధంగా 2 షేప్ బెల్ట్లు మనం తయారు చేసుకోవాలండి. ముందుగా అయితే మనం షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కుట్టినాకే ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇగోండి మొత్తం మీద ఈ విధంగా వచ్చింది 2 కూడా.
ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.